Hello everyone, how are you all? Yes, ఈ వీడియోలో హౌ టు డివైడ్ ద ఫ్రాక్షన్స్ని ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ 5/8 డివైడెడ్ బై 15/16 ఇలా ఉందనుకోండి. ఈ టూ నెంబర్స్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఈ డివిజన్ వచ్చేసరికి ఈ డివిజన్ని ఇంటూగా మార్చాలి, ఇంటూగా రాయాలి. ఇంటూగా ఎప్పుడైతే రాసామో ఈ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 16/15 రెసిప్రోకల్ అవుతుంది అనమాట. సో రెసిప్రోకల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది నార్మల్ మల్టిప్లికేషన్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో మల్టిప్లికేషన్ చేసినట్టు జస్ట్ ఈ రెసిప్రోకల్ చేయడమే రావాలి. సో ఆఫ్టర్ దట్ ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చేసేయండి న్యూమరేటర్స్కి డినామినేటర్స్కి. ఇక్కడ చూడండి 5 1s are 5 3s are 8 1s are 8 2s are. సో ఫైనల్గా మనకి మిగిలింది 1 into 2 2 by 1 into 1 into 3. సో 1 3s are 3, 2/3 is the ఆన్సర్ అనమాట. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నాను. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ ఇంప్రాపర్. సో ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 1s are 3, ఈ రెండు ప్లస్ చేయాలి ఇక్కడ నుంచి. సో 3 1s are 3 ప్లస్ 2, 3 1s are 3 ప్లస్ 2 5/3 యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం, డివైడెడ్ బై 5/7. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్గా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? 5/3 ఇంటూ 7/5 రెసిప్రోకల్. ఎప్పుడైతే డివిజన్ సింబల్ కన్వర్ట్ అయ్యిందో ఇంటూగా నెక్స్ట్ ఫ్రాక్షన్ దాని రెసిప్రోకల్ రాయాలన్నమాట. రెసిప్రోకల్ రాసిన తర్వాత ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మిగిలింది మనకి 7/3. సో దిస్ ఈజ్ ద అనదర్ వన్. ఇంకొక మోడల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 6/8. ఇప్పుడు ఈ డివిజన్ మనం ఇంటూగా మారిన తర్వాత మరి ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ జనరల్గా 3/1 ఉంది అని అర్థం. సో అది 1/3 అవుతుంది. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ 3 1s are 3 2s are, అంటే 2 1s are 2, 8 1s are 8, 2/8 and even we can cancel it 1/4, that equal to 1/4. ఇలా మనం ఈజీగా మనం చేయొచ్చు అన్నమాట. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ని. అలాగే లైక్స్ కూడా ఎక్కువ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.